Taste Daily. Taste the Daily. తుని అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. పైడికొండ దగ్గర పొలంలో వీడియో తీసిన యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మైనర్ బాలిక గ్రామంలో స్కూలుకు చెందిన విద్యార్థిని అనుకుని టీచర్కు వీడియో పంపించాడు ఆ యువకుడు. ఆ టీచర్ వీడియోని లోకల్ గ్రూప్లలో షేర్ చేశాడు. ఆ టీచర్ తీరును విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. మైనర్ బాలిక ముఖం బ్లర్ చేయకుండా వీడియో వైరల్ కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల దగ్గర ఉన్న వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని పోలీసులు సూచించారు. ఆ వీడియోలు చూసి నారాయణరావుపై కొంతమంది దాడి చేశారని, దానివల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సంబంధిత వీడియోలపై సమగ్ర పరిశీలన జరుపుతున్నారు పోలీసులు. వీడియోలను షేర్ చేస్తే పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలు చూసి కొందరు తమను ఇబ్బంది పెడుతున్నారని నారాయణరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన కొంచెం బాధాకరం అయినా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్. ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లండి, మరి ఆడపిల్ల అన్యాయం జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? ప్రతి ఫోటో చిన్న పిల్లవని లేదు, చెల్లెని లేదు, అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం. సార్ లోకేష్ గారు మా నాన్నగారు ఏదో అయిపోయారు, ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రజాక్షేపం గురయ్యారు. కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్? మరి మీరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారా లేదండి? మాకు కావాలి సార్, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్.